అనుమానాలు ఉన్నాయా లేవా? 13 years బ్యాక్ వెస్టీజ్ యొక్క ఫ్యూచర్ చూసి, అవును మరి ఫ్యూచర్ అందరికీ కనపడదు, కనపడితే అది ఫ్యూచరే కాదు, అవునా కదా? వెస్టీజ్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందని 13 సంవత్సరాల క్రితమే అంచనా వేసి ఇందులో జర్నీ చేస్తూ ఈరోజు ఒక నెలకి 47 లక్షల ఇన్కమ్ తీసుకునే స్థాయికి వెళ్ళినటువంటి మహానుభావుడు ఈ వెన్నులోకి రావడంలో గర్వపడతా ఉన్నా. థ్యాంక్ యూ. భారతదేశమే గర్వించదగ్గ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన ఒంగోలుకు ఇంత చిన్న మీటింగ్ వచ్చారంటే నేను ఆశ్చర్యపడతా ఉన్నాను. సో గురువు గారి యొక్క డిసిప్లిన్, అంకిత భావం, గురువు గారికి ఇప్పుడు అవసరం లేదు ఈ మీటింగ్కి రావాల్సిన అవసరం. రిటైర్మెంట్ అయిపోయినట్టు వెస్టీజ్ ఎప్పుడో 1 లక్ష వస్తే రిటైర్ అవుతారు, ₹1,00,000 శాలరీతో, అవునా కాదా? 47 లక్షలు వస్తే రిటైర్ అయినట్టా కాదా? సో అయినప్పటికీ కూడా మన కోసం పేద ప్రజలందరినీ డెవలప్ చేయాలి ఒక మంచి మనస్తత్వంతో 4 days నుంచి కంటిన్యూగా ట్రావెల్ చేస్తా ఉన్నాం గురుగారు మనతోటి. నాకు తెలిసి గురుగారు ఈ మధ్యకాలంలో ఎన్నో సంవత్సరాలు అయింది ట్రైన్ ఎక్కక. గురువు గారి జర్నీ మొత్తం మ్యాక్సిమం ఫ్లైట్ జర్నీలో చేసే వ్యక్తి. అలాంటి మహానుభావుడు మొన్న 16వ తేదీ హైదరాబాద్లో నియర్ 5-6 వేల మందితో మీటింగ్ చేశాం. అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ ట్రైన్లో బయలుదేరి వచ్చాం. 4 o'clock లేచి గుంటూరు మీటింగ్ చేసుకొని నిన్న నైట్ మళ్ళీ జర్నీ మంచిర్యాల నుంచి మాకు నైట్ 9:30కి ట్రైన్ బుక్ అయింది. 9:30 కంటే మార్నింగ్ విజయవాడ వచ్చి ఇక్కడికి 10 కల్లా వచ్చేవాళ్ళం. 9:30కి మంచిర్యాల రావాల్సిన ట్రైన్ 3 o'clock వచ్చింది తెల్లవారుజామున. సింపుల్గా తక్కువ లేట్ అయింది. సో గురువుగారు నేను భయపడతా ఉన్నా, గురువుగారు 2 గంటలకు లేచి మళ్ళీ ట్రైన్ జర్నీ అంటే ఎలానండి? నో ప్రాబ్లం, వెళ్దాం, 8 గంటలకైనా వెళ్దాం, మన ఇది బాధ్యత అంటున్నాను. సో మంచిర్యాల నుంచి జర్నీ చేసి ఇక్కడ దాకా వచ్చి విజయవాడ నుంచి కార్లో వచ్చి ఒక్కసారి ఆలోచించండి లీడర్స్, గురువు గారికి ఇంత రిస్క్ అవసరమా సార్? చెప్పాలా? అవసరమా? లేదు కదా? ఎవరి కోసం వచ్చిండ్రు చెప్పాలా? మనందరి జీవితాలు వెలిగించాలి అని గురువుగారు చాలా స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక 1 year ఇంట్లో ఉన్నా కూడా గురువుగారు ఇన్కమ్ గురువుగారికి వస్తుంది. అయినా కూడా ఇంత రిస్క్ పడుతూ ఆకలి అయ్యే వాళ్ళని కష్టపడవచ్చు, తప్పలేదు, అవునా లేదా? ఎంతో అత్యున్నత స్థాయికి వెళ్ళి కూడా వచ్చిన వాల్యూస్ ఎప్పుడు కూడా జనమైన బలం అని చెప్పేసి నమ్మి పేద ప్రజల కోసం ఎంతో మందికి భరోసా ఇచ్చి ధైర్యం నింపడం కోసం ఈరోజు నిన్న హైదరాబాద్లో నియర్ 5-6,000, గుంటూరు నిన్న మంచిర్యాల 2,000-2,500, ఇక్కడ దగ్గర 4 days లో ఒక 10,000 మందికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మహానుభావుడికి శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మనకే కనుక ఆ స్థాయి ఆ హోదా ఉంటే ఏమనేవాళ్ళో నాకు తెలియదు, అవునా కాదా? ఈ విధంగా జర్నీ చేస్తూ ఒంగోలుకు వచ్చేసినటువంటి మహానుభావుని ఇన్వైట్ చేద్దామా? దయచేసి మీ అందరికీ చేస్తున్న సెల్ ఫోన్ అందరూ ఒకసారి చెక్ చేయండి, సైలెంట్ మోడ్లో పెట్టండి. ఒక్క ఫోన్ మోగినా కూడా ఆ మహానుభావుడి నుంచి వచ్చే మాటలు ఏమన్నా మిస్ అయితే మనమే లాస్ అవుతాం. గురువు గారి దగ్గర జ్ఞానం ఎంత ఉందంటే వెల కట్టలేనంత ఉంది. ఎందుకంటే కొన్ని వేల మందిని, లక్షల మందిని డెవలప్ చేసినటువంటి వ్యక్తి. సో మనకు మంచి మెసేజ్ ఇవ్వాలంటే మనందరం కూడా డిసిప్లిన్గా ఉండాలి. మధ్యలో గురువు గారు మాట్లాడేటప్పుడు కొంచెం యాక్ట్ చేయండి, ఎస్ సార్ నో రియాక్షన్. విగ్రహాల్లా కూర్చుంటే మీకు లాస్, అందరు మిగతా పక్కలు కూడా ఇది అవుతుంది. గురువు గారు మంచి మెసేజ్ చేయాలంటే మనందరం ఉత్సాహంగా ఉండాలి, అవునా కాదా? యాక్టివ్ ఉండరా? ఫోన్ అందరూ సైలెంట్లో పెట్టారా? రిక్వెస్ట్, ఫోన్ ఎవరిది మోగితే ఫోన్ పే అని చెప్పేసి ఒక 500 రూపీస్ పే చేయాలి, ఫైన్. దిస్ ఈజ్ సీరియస్.